హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. చాలా బరువెక్కిన గుండెతో ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ బరువు అన్న మాట వాడడంలో పన్ నాట్ ఇంటెండెడ్. బట్ స్టిల్ ఆ 100 గ్రాముల తేడా అది మనని చాలా రోజులు వెంటాడుతుంది. ఆ 100 గ్రాముల తేడా వల్ల మనం ఒక బంగారు పథకం కోల్పోయాం, ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కోల్పోయాం అన్న ఒక ఫీలింగ్ మాత్రం మనకు చాలా హార్ట్ బ్రేకింగ్గా, డెవస్టేటింగ్గా ఉంటుంది. చాలా రోజులు ఇది మనం వెన్నాడుతూనే ఉంటుంది. ఎస్, మనం వినేష్ ఫొగాట్ కేసు మాట్లాడుకుంటున్నాం. వినేష్ ఫొగాట్ మనకు తెలుసు, అద్భుతంగా పర్ఫామ్ చేసి ఒలింపిక్స్లో మనకి ఒక గోల్డ్ మెడల్, అట్లీస్ట్ ఒక సిల్వర్ మెడల్ ఖచ్చితంగా తెస్తుందని చెప్పి మొన్న అంటే మంగళవారం రోజున మనందరం చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా నిద్రపోయాం. కానీ పొద్దున్న లేచేసరికి పరిస్థితి మారిపోయింది. పొద్దున్న లేచేసరికి అట్ అరౌండ్ 10 o'clock మనకు వచ్చిన వార్త ఏంటంటే ఆమె ఆ వెయిట్ టెస్ట్లో ఫెయిల్ అయింది. ఓవర్ వెయిట్ ఉంది ఆమె. అంటే మనకు తెలుసు కదా, రెజ్లింగ్లో కానీ బాక్సింగ్లో కానీ వెయిట్ ప్రకారం పోటీలు జరుగుతాయి. అంటే ఒకే వెయిట్ ఉన్న అథ్లీట్స్ మాత్రమే తలపడతారు. అంటే 50 kg లోపు ఉన్న వాళ్ళు 50 kg దాంట్లో. సో వినేష్ ఫొగాట్ వెయిట్ కేటగిరీ వాజ్ 50 kg. సో 50 కంటే తక్కువ ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. 50 kg లోపు ఉండాలి, 50 kg లోపే ఉండాలి. అలా కాకుండా కొంచెం ఎక్స్ట్రా వెయిట్ ఉంది. ఆ వెయిట్ కూడా ఎంత, 100 గ్రాములు మాత్రమే ఎక్కువ వెయిట్ ఉంది. అందుకని ఆమె డిస్క్వాలిఫై అయిపోయింది అని చెప్పిన వార్త ఒక పిడుగుపాటులాగా మనందరి మీద పడింది. నిన్నంతా బుధవారం అంతా కూడా అదే అందరూ మాట్లాడుకున్నారు. నిన్న వీడియో చేయలేకపోయాను బికాజ్ యాజ్ యూ నో ఐ బిన్ డూయింగ్ దిస్ ఒలింపిక్స్ కామెంటరీ. లేట్ నైట్ కూడా చేసినొచ్చు, కానీ ఐ వాంటెడ్ టు గో త్రూ ద ఎంటైర్ థింగ్. మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే చాలా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి అక్కడ. ఎందుకు ఇలా జరిగిందనే దాంట్లో మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు కొన్ని ప్రశ్నలు, దాని గురించి నేను ముందు తెలుసుకుంటే కదా మీకు చెప్పడం గురించి. బికాస్ ఇదే మనకు కూడా కొత్త సబ్జెక్ట్ ఇది. క్రికెట్లో అయితే మనకి కొంచెమైనా పరిజ్ఞానం ఉంది, కానీ ఇవి చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఇవన్నిటికి సంబంధించిన అన్ని ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఆల్ దోస్ థింగ్స్ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి నేను ప్రయత్నం చేస్తాను వీడియోలో. కొంచెం లాంగ్ అయినా కూడా మన్నించండి, లాంగ్ వీడియో అయినా కూడా. ఇక్కడ ఏంటంటే మీకు బేసిక్గా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మనందరికీ. అదేంటంటే, ఎందుకు ఆమెకి ఆ 100 గ్రాములే కదా ఎలో చేయొచ్చు కదా అనేది బేసిక్ క్వశ్చన్. అందరికీ ఉన్న ప్రశ్న. 100 గ్రాములు ఎలో చేయొచ్చు కదా అనేది ఒక ప్రశ్న. రెండోది ఏంటంటే, ఆమె సడన్గా ఎందుకు వెయిట్ పెరిగింది. మంగళవారం రోజు ఆమెకి వెయిట్ చెక్ చేసినప్పుడు బాగానే ఉంది. సడన్గా ఎందుకు 2.7 గ్రాముల వెయిట్, కిలోల వెయిట్ పెరిగేస్తుంది ఆమె? అంత వెయిట్ ఎలా పెరిగింది ఒక్కసారిగా అనేది మరొక డౌట్. ఇలా చాలా డౌట్లు వస్తాయి మనకి. కనీసం సిల్వర్ ఇవ్వచ్చు కదా ఆమెకి. ఎందుకంటే సిల్వర్ మెడల్ కోసం ఆమె పోటీ పడినప్పుడు, ఆమె సెమీఫైనల్ ఆడినప్పుడు ఆమె వెయిట్ కేటగిరీలో ఉంది, 50 కిలోల లోపే ఉంది ఆమె వెయిట్. మరి ఇవ్వచ్చు కదా, సిల్వర్ మెడల్ ఇవ్వచ్చు కదా అనేది ఒకటి. అన్నిటికంటే ముఖ్యంగా మనకి డౌట్ వచ్చేది ఏంటంటే, ఆమె వ్యవహారంలో ఏమైనా కుట్ర కోణం ఉందా? ఎందుకంటే వినేష్ ఫొగాట్ ఏడాది క్రితం ఎందుకు న్యూస్లో ఉంది? వినేష్ ఫొగాట్ గురించి మనకు అందరికి బాగా తెలుసు. మనకు చాలామంది ఒలింపియన్స్ గురించి తెలియదు మనకి. వేరే డిసిప్లిన్స్లో పార్టిసిపేట్ చేసి, వేరే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేవాడు. కానీ వినేష్ ఫొగాట్ మనకి ఎందుకు తెలుసు అంటే, ఆమె లాస్ట్ ఇయర్ ఆ రెజ్లర్స్ ప్రొటెస్ట్లో షీ వాజ్ ది లీడింగ్ ఫిగర్. జంతర్ మంతర్ ఢిల్లీ దగ్గర వాళ్ళు కొన్ని నెలల పాటు అక్కడ రోడ్డు మీదే బైఠాయించి, అక్కడే పడుకొని, అక్కడే రోడ్డు మీద అన్నం తింటూ, అలా వాళ్ళు సెక్షువల్ హెరాస్మెంట్ బై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ అనే ఒక చాలా పవర్ఫుల్ మ్యాన్, ఎంపీ. ఆయనకు వ్యతిరేకంగా వాళ్ళు ఒక ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళు మహిళా రెజ్లర్స్ పైన సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు అతనని చెప్పి చేశారు. వాళ్ళు అరణ్య రోజునైంది. తర్వాత వాళ్ళకి కొంత జస్టిస్ జరిగింది, అది వేరే విషయం. సో ఆ కారణంగా ఏమన్నా ఈ రెజ్లింగ్ అఫీషియల్స్ ఏమన్నా, మన ఇండియాకి చెందిన వాళ్ళు, ఫెడరేషన్ వాళ్ళు ఆమె మీద ఏమన్నా కుట్ర చేసి ఆమెను ఇలా తిరిగేలా చేశారు అనేది చాలామంది దాని మీద చాలా ఫోకస్ అవుతుంది. ఈవెన్ పార్లమెంట్లో కూడా దాన్ని రాజకీయ కోణం పెట్టి పొలిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం వీడియోలో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఎవరి వినేష్ ఫొగాట్? మీరు దంగల్ సినిమా చూస్తుంటే, అమీర్ ఖాన్ దంగల్ సినిమా చూస్తుంటే దాంట్లో మహావీర్ ఫొగాట్ అని ఉంటాడు. ఆ మహావీర్ ఫొగాట్ అతను ఒక కలగా అన్నాడు ఏంటంటే, ముందుగా దాని మగపిల్లలు పుడితే బాగుంటుంది అంటున్నాడు, కానీ ఆడపిల్లలు పుట్టారు. అయినా వీళ్ళని తయారు చేస్తాను నేను, వీళ్ళని వరల్డ్ ఛాంపియన్స్ తయారు చేస్తాను నేను పట్టుదలగా అతను తయారు చేశాడు. ఆ సినిమాలో అవన్నీ చూసాం మనం. అతని తమ్ముడి కూతురు, వాళ్ళ ఫ్యామిలీని
వాళ్ళ ఫ్యామిలీకి చెందినవి. వినేష్ ఫోగాట్ చాలా మంచి రికార్డు ఉంది ఈమెకి. వరల్డ్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ గెలిచింది, ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ గెలిచింది. చాలా మంచి రికార్డు. షీ పార్టిసిపేట్, దిస్ ఈజ్ యువర్ థర్డ్ ఒలింపిక్స్, ఇన్ఫ్యాక్ట్ థర్డ్ ఒలింపిక్స్ ఆమెకి. వినేష్ ఫోగాట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, మామూలుగా ఈ వేయింగ్ ఇన్ అనేది ఈ ఒలింపిక్స్లో రెజ్లింగ్ అనేది వేయింగ్ ఇన్ 2 రోజుల పాటు జరుగుతుంది కాంపిటీషన్. 2 రోజులు కూడా వేయింగ్ ఇన్ చేస్తారు, వెయిట్ చెక్ చేస్తారు. 2 రోజులు కూడా వెయిట్ చెక్ చేస్తారు. ఫస్ట్ డే రోజున, ట్యూస్డే రోజున, మంగళవారం రోజున మార్నింగ్ 7:30కి వెయిట్ చెక్ చేశారు వినేష్ ఫోగాట్ది. ఆ రోజు ఆమె కాంపిటీషన్లో పాల్గొని పోతుంది. ఫస్ట్ డే ఆ రోజు ఆమె వెయిట్ ఎంత ఉంది? 49.9 ఉంది. సో 50 కిలోల లోపే ఉంది. ఆ రోజున ఆమె 3 బౌట్స్లో పార్టిసిపేట్ చేసి 3 గెలిచింది. పర్టికులర్లీ ఆమె గెలిచిన 3 బౌట్స్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, జర్మనీకి చెందిన సుసాకి వరల్డ్ ఛాంపియన్, తిరుగులేదు ఆమె. 82 ఇంటర్నేషనల్ బౌట్స్, 82 కుస్తీ పోటీలు, 82 ఇంటర్నేషనల్ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో 82 కుస్తీ పోటీల్లో ఆమె పాల్గొంటే 82 గెలిచింది. అన్బీటెన్ సోఫార్. ఇక్కడ ఆమెకి ఎప్పుడు ఓటమి లేదు. అంత అద్భుతమైన రికార్డ్ ఆమెకు ఉంది. అలాంటి సుసాకి పైన వినేష్ గెలిచింది, పట్టుదలగా గెలిచింది. ఒక స్టేజ్ ఓవర్ 10 సెకండ్లో బౌట్, అది 6 నిమిషాలే ఉంటుంది రెజ్లింగ్ బౌట్. 6 నిమిషాల్లో 10 సెకండ్లు మిగిలి ఉండగా 2 పాయింట్స్ లీడ్ ఉండింది ఆమెకి, ఎవరికి? సుసాకి. ఆ స్టేజ్లో ఒక కొదమ సింగంలాగా, కొన్ని శివంగిలాగా ఈమె మీరు దూకి ఆమెని మ్యాట్కి లాగా అదిమి పెట్టి 3 పాయింట్లు సాధించింది. 3 పాయింట్లు సాధించింది. ఆ 3 పాయింట్లతో ఆ బౌట్ గెలిచింది. పెద్ద అప్సెట్, మేజర్ అప్సెట్. ఆ తర్వాత ఆమె సెమీఫైనల్కి ఎప్పుడైతే చేరిందో, లోపెజ్ అనే ఒక క్యూబన్ రెజ్లర్ని కూడా ఓడించి ఇంకా గోల్డ్ మెడల్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే సుసాకిని ఓడించిన తర్వాత ఇంకెదిరేముంటుంది చెప్పలేము. కానీ సిల్వర్ అయితే పక్కా కదా. ఇప్పుడు వన్స్ యూ రీచ్ ద ఫైనల్ ఓడిపోయినా మీకు సిల్వర్ మెడల్ వస్తుంది. రజత పథకం ఎక్కడికి పోదు, గోల్డ్ మెడల్. సో మనం అది పరిస్థితి. కానీ అక్కడ ఏం జరిగిందంటే, ఒకే రోజు 3 బౌట్స్, ముగ్గురితో కుస్తీ పోటీల్లో పాల్గొనాలి కాబట్టి ఆమె కొంత ఎనర్జీ కావాలి. ఎందుకంటే అంతకుముందు నుంచి కూడా ముందు రోజు కూడా ఎక్కువ తినరు. ఎందుకంటే ఆ వెయిట్ మెయింటైన్ చేయడం కోసం ఆమె ఏం చేస్తుంది, తక్కువ తింటారు. సో కనీసం ఎనర్జీ కావాలి కదా, మన ఎనర్జీ లేకుండా ఎలా ఫైట్ చేస్తారు? అందుకని ఆ బౌట్స్ సందర్భంగా మంగళవారం రోజు ఆమె కొంత ఫుడ్ తీసుకుంది. ఒక చిన్న స్మాల్ మీల్, కొన్ని స్నాక్స్ తినాల్సి వచ్చింది టు గెట్ సమ్ ఎనర్జీ. అవి కొంపముంచే మంగళవారం రోజు రాత్రి ఆమె వెయిట్ చెక్ చేస్తే 7:30కి ఎప్పుడో ఆమె సెమీఫైనల్ గెలిచేసింది. తర్వాత వాళ్ళ ఒలింపిక్ విలేజ్ అని ఉంటుంది కదా, వాళ్ళు ఉండే వసతి గృహం, అక్కడికి వెళ్ళేసరికి అక్కడ 9:30కి వెయిట్ చెక్ చేస్తే ఎంత వచ్చింది ఆమె వెయిట్? 52.7 కేజెస్. 52.7 కేజెస్, చాలా ఎక్కువ ఉంది వెయిట్. సో ఏం చేయాలి మరి? నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వెయిట్ చెక్ చేస్తారు 7:30కి, ఉదయం 7:30కి, బుధవారం పొద్దున్న. ఆమె రాత్రంతా, ఇవన్నీ మీరు బయటకు వినే ఉంటారు, రాత్రంతా ఆమె సోనా ఉంటుంది. సోనా అంటే వేడి దాంట్లో, సోనాకి వెళ్తే ఏంటంటే చెమటలు పడితే మనకి వెయిట్ పోతుంది. నీళ్లు తాగకుండా రాత్రంతా నీళ్ళ వల్ల వెయిట్ పుటాన్ అవుతారు. సో రాత్రంతా సైక్లింగ్ చేస్తూ, స్కిప్పింగ్ చేస్తూ, జిమ్లో రకరకాలుగా ప్రయత్నం చేస్తూ వెయిట్ని తగ్గించుకునే ప్రయత్నం. సోనా సూట్ వేసుకుంటే ఇంకా చెమట వస్తుంది. కానీ ఒక స్టేజ్లో ఏమైందంటే ఆమెకి ఇంకా శరీరంలో ఒక చెమట బొట్టు కూడా లేని పరిస్థితి. అంటే మొత్తం డిహైడ్రేట్ అయిపోయింది. వెయిట్ తగ్గింది. ఇంకా తగ్గించడం కోసం ఆమె జుట్టు కాస్త లాంగ్ హెయిర్ కూడా కట్ చేశారు. అలాగైనా వెయిట్ తగ్గుతుంది అన్ని శత విధాల ప్రయత్నం చేశారు. మిగతా ఆమె సపోర్ట్ స్టాఫ్ అందరూ కూడా ఆమెతో పాటే ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. 100 గ్రాములు నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే రకరకాలు ట్రై చేశారు, 2-3 సార్లు ట్రై చేశారు, అయినా కూడా 100 గ్రాములు ఎక్కువ ఉంది. 100 గ్రాములు ఎక్కువ ఉంటే వాళ్ళు అలో చేయరు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 100 గ్రాములే కదా అలో చేయాలి, చేయరు అలాగే. ఎందుకంటే ఆ వెయిట్ కేటగిరీలో ఉండాలి. కొంచెం అలో చేశారనుకోండి, 100 గ్రాములు అంటే ఇంకొంచెం అలో చేయమంటారు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా డైలాగ్ ఉంటుంది కదా, సెంటీమీటర్ సంధిస్తే కిలోమీటర్ తీసుకెళ్తారు. అలాగా మీరు ఒక రూల్ అంటే రూలే. UWW అని ఉంది వాళ్ళ ఈ రూల్స్, రెజ్లింగ్ రూల్స్ పెట్టే ఒక సంస్థ, లేకపోతే ఒక ఆర్గనైజేషన్. వాళ్ళ రూల్స్ ప్రకారం, రూల్ ఈజ్ అ రూల్.
వాళ్ళ చీఫ్ కూడా అతను ఇంటర్వ్యూ కూడా చూశాను. రూల్ ఈజ్ రూల్ అంతే. 100 గ్రాములు అలా ఎలా చేయరు. ఎక్కడుందో అక్కడ వరకే ఉండాలి. లేకపోతే మన సినిమాల్లో చూస్తాం, మన హీరో 6 అడుగులు కూడా ఉండడు, తనకంటే చాలా ఆజానుభావుడు, పెద్ద బలంగా ఉండేవాడిని, మస్క్యులర్గా ఉండేవాడిని ధన కొట్టేస్తా. కానీ ఫిజికాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ సైజులో ఉండే వాళ్ళతోనే పోటీ ఉండాలి. అందుకని ఆ అలయన్స్ అనేది ఇవ్వరు. స్పోర్ట్స్లో అంతే కదా, చిన్న స్మాల్ మార్జిన్స్తో పోతారు. ఇప్పుడు మను భాకర్కి మెడల్ ఎంతలో పోయింది, జస్ట్ ఒక వెంట్రుక వాసిలో ఆమెకి బ్రాంజ్ మెడల్, 3వ మెడల్ పోయింది. సో స్పోర్ట్స్ క్యాన్ బి వెరీ వెరీ క్రూయల్. దాంట్లో ఏంటంటే ఆ రూల్ ఈజ్ రూల్, ఆ రూల్ మార్చే అవకాశం ఉండదు. అందుకే ఆమెకి అలవెన్స్ ఇవ్వలేదు వాళ్ళు. సో అది పరిస్థితి. ఇంకోటి మరి కనీసం ఆమె సిల్వర్ మెడల్ కోసం ఆమె సెమీఫైనల్ బౌట్ చేసినప్పుడు, పాల్గొన్నప్పుడు ఆమె వెయిట్ 50 లోపే ఉంది కదా, అందుకని సిల్వర్ మెడల్ ఇవ్వచ్చు కదా. అంటే అది కూడా రూల్స్ ప్రకారం ఏంటంటే ఒకసారి మీరు వెయిట్ ఫెయిల్ అయితే, వెయిట్ ఎక్కువ కనిపిస్తే మీకు అంతకుముందు ఉన్నాయి కూడా అన్నీ నలిఫై అయిపోతాయి మీకు. అది రూల్. అయితే దీనికి అప్పీల్ చేసుకుంది అక్కడ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఉంది ఒకటి, స్పోర్ట్స్కి సంబంధించిన CAS అనే ఒక ఆర్బిట్రేషన్ కోర్టులో అప్పీల్ చేసుకుంది ఆమె. బహుశా ఈరోజు వాళ్ళు డెసిషన్ ఇస్తారు, ఈరోజు మధ్యాహ్నానికి ఇప్పుడు వాళ్ళు డెసిషన్ ఇస్తారు. సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలి, జాయింట్ సిల్వర్ మెడల్ ఇవ్వండి, నాతో ఓడిపోయిన ఆ క్యూబన్ రెజ్లర్తో పాటు నాకు జాయింట్ సిల్వర్ మెడల్ ఇవ్వరని చెప్పి ఆమె అప్పీల్ అయితే చేసుకుంది వినేష్ ఫోగాట్. మన జాయింట్ సిల్వర్ మెడల్ ఇస్తారో లేదని మనకు తెలియదు, ఇచ్చే అవకాశం ఉంది కానీ తక్కువ అవకాశాలు. ఎందుకంటే రూల్స్ ప్రకారం మనం దాని మీద ఏం హోప్స్ పెట్టుకోవద్దు. ఒక చిన్నపాటి మిణుకుమనే ఒక చిన్న ఆశాకిరణం అయితే ఉంది. అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఏంటంటే ఆ బ్రిజ్భూషణ్ శరణ్ అనేవాడు ఏమైనా కుట్ర చేశాడా వినీత్ ఫోగాట్కి వ్యతిరేకంగా? దీంట్లో ఏమైనా ఫౌల్ ప్లే జరిగిందా? కావాలని ఆమె ఫుడ్లో ఏదో కలిపేసి ఆమె వెయిట్ పెరిగేలా చేశారా అనేది చాలామందిని పీడిస్తున్న ఒక ప్రశ్న. ఈవెన్ పార్లమెంట్లో కూడా దీన్ని పొలిటిసైజ్ చేసే ఒక పరిస్థితి జరిగింది. పొలిటీషియన్స్ అది చేస్తారు కదా, దీంట్లో అలాంటి కుట్రకోణం ఏమైనా ఉందా అనేది చూద్దాం. నా దృష్టిలో అలాంటిది ఏం లేదు. ఎందుకంటే అట్లీస్ట్ ఒలింపిక్స్ ప్యారిస్లో జరిగిన ఈవెంట్స్కి సంబంధించి ఇలాంటిది లేదు. ఎందుకంటే ఫర్ సింపుల్ రీజన్, ఆమె వినేష్ ఫోగాట్ సపోర్ట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, ఆమె హంగేరియన్ కోచ్ కానీ, ఆమె ఫిజియో కానీ, మిగతా సపోర్ట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆమె పర్సనల్ సపోర్ట్ స్టాఫ్. ఇలాంటి ప్రమాదం ఉంటుందని ఆమె రెజ్లింగ్ ఫెడరేషన్ వాళ్ళ సపోర్ట్ స్టాఫ్ మీద డిపెండ్ కాదు, తన పర్సనల్గా వేరే స్టాఫ్ని తీసుకెళ్ళి. కాబట్టి తన పర్సనల్ స్టాఫే ఆమెతో ఉన్నారు కాబట్టి అలాంటి పొరపాటు జరిగే అవకాశం లేదు. కుట్ర అనేది రూల్డ్ అవుట్ ఫ్రమ్ దట్ యాంగిల్. ఒక్కటి ప్రాబ్లం ఏముందంటే, ఒరిజినల్గా వినేష్ ఫోగాట్ వెయిట్ కేటగిరీ ఏంటంటే 53. నో డౌట్ రియో ఒలింపిక్స్లో ఆమె చాలా 8 ఏళ్ల క్రితం ఆమె 48 కేటగిరీలో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. అప్పుడు యంగర్ ఏజ్లో ఆమె వెయిట్ తక్కువ ఉంది. కానీ నౌ షీ ఈజ్ 27. ఇప్పుడు యాక్చువల్గా ఆమె 53 kg కేటగిరీలో ఆమె, దట్ ఈజ్ హర్ కేటగిరీ ఆఫ్ వెయిట్. కానీ ఆమె ఏం చేసిందంటే 53 కేటగిరీలో ఇప్పుడు ఆమెకు అవకాశం తక్కువగా కనిపించింది. బికాజ్ ఫెడరేషన్ మీద ఆమెకున్న అపనమ్మకం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగింది బెల్గ్రేడ్లో, దాంట్లో వినేష్ పార్టిసిపేట్ చేయలేదు. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆమె ఈ ప్రొటెస్ట్లో పాల్గొంటుంది, జంతర్ మంతర్ దగ్గర ఉన్నది. తర్వాత ఆమెకి ఒక లిగమెంట్ ఇంజరీ కూడా అయింది. సో అందుకని ఆమె లాస్ట్ ఇయర్ ఆ వరల్డ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయలేదు. ఆ వరల్డ్ ఛాంపియన్షిప్లో 53 కేటగిరీలో పార్టిసిపేట్ చేసిన అంతిమ్ ఫంగల్ అనే మరో ఇండియన్ రెజ్లర్కి అక్కడ బ్రాంజ్ మెడల్ వచ్చింది. బ్రాంజ్ మెడల్తో వచ్చేసరికి ఆటోమేటిక్గా ఒలింపిక్ క్వాలిఫికేషన్ ఆమెకు వచ్చేసింది. సెలక్షన్ ట్రయల్స్లో 50 kgకి క్వాలిఫై అయింది వినేష్ ఫోగాట్. తన వెయిట్ తగ్గించుకుని 53లో తనకి కష్టం అవుతుంది. కానీ 53లో షీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సెలక్షన్ ట్రయల్స్. అంతిమ్ ఫంగల్తో తనకు ఒక పోటీ కండక్ట్ చేస్తే, మనకు ఎలా అయితే మేరీ కోమ్, నిఖత్ జరీన్లో ఇలాంటి పోటీ జరగాలని మనం అనుకున్నామో, జరగలేదు. యాక్చువల్గా జరుగుంటే తనకి అవకాశం ఉండేది అని ఆమె అనుకుంది. ఆమె ప్రొటెస్ట్ కూడా చేసింది, సెలక్షన్ ట్రయల్ పెట్టలేదు. ఎందుకంటే బ్రిజ్భూషణ్ శరణ్ని తీసేశారు, తొలగించారు ఈ ప్రొటెస్ట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్. కానీ అతని ప్లేస్లో అతని శిష్యుడైన సంజయ్ సింగ్ ఇప్పుడు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో అతను ఉండడం వల్ల ఏమైందంటే సెలక్షన్ ట్రయల్ పెట్టలేదు అని చెప్పి ప్రొటెస్ట్ చేసింది వినేష్ ఫోగాట్. 53లో కూడా నేను అంతిమ ఫంగల్తో నాకు పోటీ పడేలా చేయమనండి, నేను చేస్తే నేను 53లో పార్టిసిపేట్ చేస్తాను, 50లో కాదని అన్నది. కానీ ఆ సెలక్షన్ ట్రయల్ పెట్టలేదు. దానికి వాళ్ళ కారణం చెప్పింది ఏంటంటే వీళ్ళు వెయిట్ తగ్గించుకుంటున్నారు, దీనివల్ల వాళ్ళ జనరల్ హెల్త్ దెబ్బతింటుందని చెప్పి
సంజయ్ సింగ్ పెట్టలేదు. సో ఆ సెలక్షన్ ట్రయల్ పెట్టకపోవడం వల్ల, ఒకవేళ పెట్టుంటే 53 kg కేటగిరీ తన న్యాచురల్ వెయిట్ దాంట్లో ఆమె పార్టిసిపేట్ చేసేది. దాంట్లో ఆమెకి ఇలాంటి వెయిట్ ప్రాబ్లం రాదని ఒక్క ఫీలింగ్ అయితే మనకుంది. కరెక్టే, కానీ మరి 53లో కూడా వినేష్ ఫోగాట్ ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేదా? దానికి అయితే ఎవరు చెప్పలేరు. సో ఒక చిన్న రెజ్లింగ్ ఫెడరేషన్ అయితే ఆమెకు ఒక అన్యాయం జరిగింది. ఏంటంటే సెలక్షన్ ట్రయల్ పెట్టి ఉండాల్సింది. మామూలుగా పెట్టేవారు గతంలో, అలా సెలక్షన్ ట్రయల్ పెట్టి ఒకవేళ ఇద్దరు కంపీట్ చేసినప్పుడు ఒకే వెయిట్ కేటగిరీలో వాళ్ళిద్దరి మధ్య ఒక పోటీ పెట్టి దాని నుంచి ఎవరు గెలిస్తే వాళ్ళని పంపించే ఒక సాంప్రదాయం ఉంది. కానీ అక్కడ సెలక్షన్ ట్రయల్ పెట్టలేదు. పెట్టుంటే మరి ఏం జరిగేదో మనం చెప్పలేం. సో ఆ విషయంలో తప్పిస్తే రెజ్లింగ్ ఫెడరేషన్ వాళ్ళు ఆమె మీద ఏదో కుట్ర చేశారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. మామూలుగా ఏంటంటే ఒక వెయిట్ నుంచి మళ్ళీ మనం బలవంతంగా తగ్గించుకున్నప్పుడు, ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా చెప్పాలి కదా, మనం సడన్గా వెయిట్ ఎలా పెరిగింది ఏమవుతుందంటే, ఒక వెయిట్ మీరు మెయింటైన్ చేశారు, తర్వాత కొంచెం తిన్నా సరే మళ్ళీ మన నార్మల్ వెయిట్కి వచ్చేస్తుంది. మీకు ఎప్పుడైనా చూడండి, మీరు ఎప్పుడైనా వెయిట్ తగ్గుతారు, మీరు ఇంట్లో చూసుకుంటారు లేకపోతే బయట చూసుకుంటారు, అరే 2-3 కేజీలు తగ్గిపోయాను కదా, కానీ వితిన్ నో టైం మళ్ళీ మీరు నార్మల్ వెయిట్కి వచ్చేస్తారు. కొంతమందికి ఆ రియాక్షన్ ఇమీడియట్గా ఉంటుంది. సో 3-4 రోజులుగా సరిగ్గా తినకుండా వెయిట్ తగ్గించుకోవడం కోసం వినేష్ ఫోగాట్ ఫైట్ చేస్తూ ఉంది. సడన్గా నిన్న వరుసగా 3 రెజ్లింగ్ బౌట్స్లో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి కొంత ఆహారం తీసుకుంది. ఆహారం తీసుకోవడంతో బాడీ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఆమెకి ఎక్స్ట్రా వెయిట్ పుటాన్ చేసింది. అలా జరుగుతుంటుంది దాంట్లో. సో అందుకని అలా ఎక్స్ట్రా వెయిట్ వచ్చింది. ఆమె జనరల్గా కూడా ఆమె బలవంతంగా 50కి వచ్చింది కాబట్టి, ఆమె ఒరిజినల్ వెయిట్ 53+ కాబట్టి అది తొందరగా ఆమె బాడీ రియాక్ట్ అయ్యి, సో అది అక్కడ జరిగిన ఇష్యూ. సో ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్, ఇక్కడ ఎవరిది తప్పు లేదు. ఆమె సపోర్ట్ స్టాఫ్ని కూడా నేను నిన్న టీవీ డిబేట్స్లో టీవీ ఫోన్ ఇన్స్ మాట్లాడినప్పుడు సపోర్ట్ స్టాఫ్ని తప్పుడుతూ మాట్లాడాను. అప్పటికి నాకు ఇంకా పూర్తి వివరాలు లేదు. వాళ్ళ తప్పు కూడా లేదు. ఇలా జరుగుతుంటాయి కొన్నిసార్లు. అనేక సందర్భాల్లో మన సుశీల్ కుమార్ విషయంలో, మనకి 2 ఒలింపిక్ మెడల్స్ తెచ్చిన సుశీల్ కుమార్ విషయంలో కూడా గతంలో ఒకసారి జరిగింది. చాలా క్రూయల్ స్పోర్ట్ ఇది. స్పోర్ట్లో ఇలా జరుగుతుంటుంది. సో ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయడానికి అవసరం లేదు. అండ్ ఒక్కటి మాత్రం నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా వినేష్ ఫోగాట్ని అనవసరంగా నీ వెయిట్ పెరిగి తెలిసి తెలియకుండా నువ్వు మాకు మెడల్ రాకుండా చేసావని ట్రోల్ చేయొద్దండి దయచేసి. షీఈ్ ఎ ఛాంపియన్ అథ్లీట్. ఆమెకి ఒక హీరో వెల్కమ్ ఇద్దాం మనం. ఆమె ప్రతిదీ మీ ప్రతిభ కానీ, మీ ప్రతిభకి మీకు ఒక కొలమానం పథకాలు, ర్యాంకింగ్లు ఇవే కాదు. ఎంత అద్భుతంగా ఫైట్ చేసింది. ఎక్కడ ఫైట్ చేసింది? మ్యాట్ మీద, ఆ బరిలో, రెజ్లింగ్ బరిలో ఫైట్ చేసింది, బయట కూడా ఫైట్ చేసింది. షీఈ్ ఏ ఛాంపియన్. షీఈ్ ఏ గ్రేట్ ఛాంపియన్. అంతా ప్రపంచం అంతా తనకు వ్యతిరేకంగా ఉందన్న టైంలో ఆమెని పంపించడానికి ఇష్టపడు సెలక్షన్ ట్రయల్లో గెలిచి ఒలింపిక్ క్వాలిఫికేషన్ సాధించి వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ మనకి గోల్డ్ మెడల్ తెచ్చినంత ఎఫర్ట్ పెట్టింది. సో ఆమె ఎఫర్ట్ని మనం గౌరవిద్దాం, ఆమెకి ఇవ్వాల్సిన గౌరవం ఇద్దాం. ఆమెను ఒక ఛాంపియన్గా, ఒక సూపర్ స్టార్గా మనం ట్రీట్ చేద్దాం. అంతే. మెడల్ రాకపోతే పోయింది, బట్ స్టిల్ మన దృష్టిలో ఆమె ఒక బంగారు బొమ్మ, ఒక బంగారు తల్లి. ఆమె బంగారు తల్లిగానే మనం భావిస్తాం.